ప్రతి ఒక్కరిలో దయ, జాలి, సాయం చేసే గుణం కలిగి ఉండాలి. రెవరెండర్ ఫాదర్ కొమ్ము ఆంతోని. పరిశుద్ధ ఆరోగ్యమాత దేవాలయంలో గురుత్వ రజిత జూబ్లీ వారోత్సవం. సమాజంలో ప్రతి ఒక్కరిలో దయ, జాలి, సాయం చేసే గుణం కలిగి ఉండాలని రెవరెండర్ ఫాదర్ కొమ్ము ఆంతోని అన్నారు. ఆదివారం చండ్రగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామంలోని పరిశుద్ధ ఆరోగ్యమాత దేవాలయంలో ఘనంగా గురుత్వ రజిత జూబ్లీ వారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవరెండర్ ఫాదర్ కొమ్ము ఆంతోని విచారణ గురువు పాల్గొని పవిత్ర పూజా బలిని కార్యక్రమం నిర్వహించి ప్రభువుకు అర్పించడం జరిగింది. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సమాజంలో కులాలు, మతాలు వేరైన సోదరభావంతో మెలగాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో సేవా గుణం పెంపొందాలన్నారు. సేవ చేయడానికి డబ్బుతో సంబంధం లేదని, తోటి వారిని ప్రేమించి ఆప్యాయంగా పలకరించి చాలన్నారు. నేటి సమాజంలో కులం, మతం పేరుతో మనుషుల మధ్య ప్రేమానురాగాలు తగ్గుతున్నాయని, అలాంటి వాటికి దూరంగా ఉంటూ అందరితో ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు సహాయకారాలు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రెవరెండర్ ఫాదర్ కొమ్ము ఆంతోని 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పరిశుద్ధ ఆరోగ్యమాత దేవాలయం మత పెద్దలు ఫాదర్ను శాలువాతో, పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం రెవరెండర్ ఫాదర్ ఇమానుయేల్, ఫాదర్ లుకాసు, సంఘం పెద్దలు చాపలమడుగు బుజ్జి, మధు, కుమార్, లక్ష్మణరావు, వెంకన్న, లాలయ్య, పంతులు, వెంకటేశు, దడిగల మల్లేశు, సీను, చంటి, వెంకటేశ్వర్లు, ప్రభాకర్, రాములు, పేతులు, సత్యం తదితరులు పాల్గొన్నారు. చిరునవ్వు నా బాధ చెప్పారు కదా, వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారని. ఇస్సాకు అనగా నవ్వు. ఇదిగో ఇస్సాకు యొక్క జీవితము నూరంతలుగా ఫలించిన ఇస్సాకు యొక్క జీవితం. హల్లెలూయా. ఆయన యొక్క జీవితము నూరంతలుగా ఫలించింది. కారణము మొదటిగా ఆయన దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాడు. అదేవిధంగా అతడు తన యవ్వనాన్ని ఎలా గడిపాడో చాలా మందికి తెలియదు. తన యొక్క యవ్వనాన్ని నిత్యము కూడా దేవుని యొక్క వాక్యాన్ని పారాయణం చేస్తూ గడిపాడు. తాను అడవిలో ఉన్న పొలంలో ఉన్న కూడా నిత్యము దేవుని ధ్యానించేవాడు. మనం చేసినవాడు మనం సమయం రాగానే టీవీ చూడటం, లేకపోతే ఆడుకోవటం, సినిమాలు చూస్తాం. కానీ ఇదిగో యవ్వనస్తుడైన ఇస్సాకు తన యవ్వనాన్ని నిత్యము కూడా ప్రభువు పట్ల దేవుని ధ్యానించడంలోనే గడిపాడు. అందుకే ఆయన జీవితము నూరంతలుగా ఫలించింది. చూస్తున్నాము ఇస్సాకు జీవితంలో వచ్చే సమస్యలకు ఆయన ప్రభు సన్నిధిలోనే పరిష్కారాన్ని పొందాడు. నీకు ఏ సమస్యమైనా ప్రభు ఎంతో మంచివాడు, సరిచూచి తెలుసుకో మనసా, ప్రభువును వెలుగును, అతని వెలుగు పొందుము, నిరాశకు గురికాము, సిగ్గుపడనీయడు. హల్లెలూయా.
వర్ధిల్లాలంటే ప్రభుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మన నిత్యం కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఇక మన కుటుంబాలు ఇదిగో మనకు ఉన్నదాన్ని మనం పరులతో పంచుకోవాలి. మనకున్నదాన్ని పరులతో పంచుకోవాలి. అనుకుంటా నేను పేదవాడిని, నాకేముంది, నేను ఇవ్వాలనుకుంటాను. కానీ మనకున్నదాన్ని మనము పేదలతో పంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథంలో, రాసుల గ్రంథంలో శూనేమియురాలు ఆమె గురించి చక్కని వాక్యము పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది. శూనేమియురాలు ఆమె ఘనురాలు, ధన్యురాలు, ఆమె ఐశ్వర్యవంతురాలు, ఆమె ఘనురాలు. ఎందుకు ఆమె ఘనురాలు అనగా ఎందుకు ఆమె పెట్టుకున్న పేరు ఎవరికి తెలియదు, కానీ తెచ్చుకున్న పేరు మాత్రము ఆమె ఘనురాలని పరిశుద్ధ గ్రంథం కొనియాడుతుంది. ఎందుకనగా ఆమె ఒక దైవ సేవకునికి ఆతిథ్యం ఇచ్చింది. ఒక దైవ సేవకుడు తన ఇంట్లో చేర్చుకుంది. తనకు దైవ సేవకుడు తన ఇంటి పైన మేడ కట్టించి ఆయనకి ఆ మేడ గదిలో అన్ని కూడా ఏర్పాటు చేసింది. అంతేకాదు ఇదిగో ఒకనాడు ఆ దైవ సేవకుడు, అమ్మా ఇదిగో నీవు నన్ను ఒక ప్రవక్తగా గుర్తించి ఇన్ని సౌకర్యాలు చేశావు, నన్ను నీకేమి కావాలన్నప్పుడు ఆమె పెద్ద లిస్టు రాసివ. ఉదాహరణకి మన ఫాదర్ గారు పిలిపించి, శ్రీను నీకు ఏమైనా కావాలంటే నిజంగా నాకు ఒక ఏసీ లేదు ఇంట్లో అని మనం ఉదాహరణ మానవ స్వభావం కలుగుతాం. కానీ ఆమెకు ఏమి కావాలని అడిగినప్పుడు ఆమె ఏమంది, ఎంత భాగ్యమయ్యా నాకెంత భాగ్యమో, ఎంత ధన్యతయ్యా నాకెంత ధన్యత, ఎంత భాగ్యమయ్యా నాకెంత భాగ్యమో, ఎంత ధన్యతయ్యా నాకెంత ధన్యత. హల్లెలూయా. ఏమంటుంది? ఎంత భాగ్యమయ్యా, నేను నా భర్త, నా కుటుంబ సభ్యులు ఆనందంగా సంతోషంగా ఉన్నాము. చూడండి చెప్పే మాట, ఎంత భాగ్యమయ్యా నాకెంత భాగ్యమో, ఎంత ధన్యతయ్యా నాకెంత ధన్యత. ఇదిగో ఆమె ఇదిగో ఆయన దైవసేవుడు గారనే పెద్ద లిస్టు రాసివ్వలేదు. అయ్యా నేను నా భర్త, నా తోబుట్టులతో ఈ ప్రాంతంలో సంతోషంగా ఉన్నాము. చూడండి ఆమె ఒక దైవ సేవకునికి ఆ యొక్క దాన ధర్మాలు చేయటంలో, ఒక దైవ సేవకునికి ఇంటికి ఆహ్వానించడంలో, దైవ సేవకుని ఒక చక్కని గది ఏర్పాటు చేయడంలో ముందుకు వచ్చింది. అందుకనే పరిశుద్ధ గ్రంథము ఆమెను ఘనురాలు, సంపన్నురాలని గొప్పగా కొనియాడుతుంది. ఇదిగో మనకి పెట్టుకున్న పేరుతో దేవుని యొక్క దేవుడు రావు. తెచ్చుకున్న పేరు ఆమె పెట్టుకున్న పేరు ఎవరికి తెలియదు, కానీ తెచ్చుకున్న పేరు మాత్రము ఘనురాలు, సంపన్నురాలు. మన బ్రతుకును బట్టి మనకి పేరు పెడతారు, మన జీవించే జీవితం బట్టి పేరు పెడతారు. కానీ దేవుడు ఇదిగో మనం జీవించే జీవితం దానికి అనుకూలం ఉన్నప్పుడే దేవుని యొక్క దీవెన మనకి దొరుకుతాయి. చాలా మందికి మంచి పేర్లు ఉంటాయి కదా, మంచి పేరు సువార్తమ్మ, నోరు తెరిస్తే సువార్త రాదు కదా. దానం చక్కని పేరే, దానం చేసే గుణం ఉండదు కదా. కొన్నిసార్లు మంచి పేరు ఉంటాయి, కానీ నిర్మల చక్కని పేరు, కానీ నిర్మలంగా ఉండలేదు. అనగా పెట్టుకున్న పేరు బాగుంటాయి, కానీ తెచ్చుకున్న పేరు మాత్రము కొన్నిసార్లు బాగోవు. కాబట్టి మీరా ఇదిగో మన బ్రతుకును బట్టే మనకి పేరు పెడతారు. అందుకని ఆమె ఘనురాలు, సంపన్నురాలని నువ్వు నేను కాదు, పరిశుద్ధ గ్రంథమే గొప్పగా కొనియాడుతుంది. కాబట్టి ఇదిగో మనము నిత్యము పరిశుద్ధ గ్రంథం అనేక మంది పుణ్యాత్ములు, ఉదాహరణకి ఇదిగో మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు జ్వాకీము అన్నములు, వారికున్న ఆస్తిని వారు 3 భాగాలు చేసేవారు. ఉన్న ఆస్తిని మొదటి భాగము వారికి, రెండవ భాగము దేవునికి, మూడవ భాగము పేదలకు. ఇలా ఇదిగో మన యొక్క జీవితాలు, కుటుంబాలు వర్ధిల్లాలంటే దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. దీనులను, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పు ఇచ్చు వారితో సమానం. మనం ఎప్పుడైతే పేదలకు ఇస్తామో అది ఎవరికి ఇస్తున్నాం? మనం దేవునికే అప్పిస్తున్నాం. దేవునికి కదా, చాలా మంది వడ్డీలకి ఇస్తాం, కానీ దేవునికి ఇవ్వమంటే ఆమె పేదోళ్ళగా ఇవ్వడం, అందరు పేదోళ్ళే. కానీ మనము ఇచ్చే మనసు, మనకి ఇచ్చే మనసు కావాలి. ఉన్న 10 రూపాయలు
సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి